ఓయే బంగారు చేప, ఈరోజు ఎలా అయినా సరే మా తనువనకి దొరికిపో. అప్పుడు మేము డబ్బున్నోళ్ళం అయిపోతాం. ఇన్నాళ్ళు మాకు తినడానికి డబ్బులు లేవు, అందుకే చేపలు పట్టుకొని తింటున్నాము. ఆ బంగారు చేప దొరికిందనుకో తనువన్నా, మనం గొప్ప డబ్బున్నోళ్ళమే అయిపోతా. రేయ్, ఆ బంగారు చేప గురించి మనం విన్నాం కానీ అది ఉందో లేదో మనకి తెలియదురా. ఏ మనం బంగారు చేప కోసమే ఇప్పుడు చేపలు పడట్లేదు, కడుపు నింపుగా తినడానికి కోసం పడుతున్నాం. అర్థం అవుతుందా? సరిపోతాయి అనుకుంటా, ఏమంటావు? అవుందను అన్న, ఉదయం నుంచి ఏం తినలేదు. పద ఫాస్ట్గా వెళ్ళి చేపలనైనా తిందాం, సరిపోద్ది దను అన్న నువ్వు అన్నట్టుగానే. ఇంకా చాలు, ఇప్పటికే ఇవి దొరికే కదా, చాలు పద. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికి వెళ్ళిపోయి చేపల కూర వండుకొని చేపలు పులుసు చేసుకుని నంచుకొని తినేద్దాం పదా. సించాన్, రోజు చేపలు పడుతున్నాం కదా, నువ్వు చేపలు తిని బోర్ అవ్వట్లేదా నీకు? చెప్పు. ధనువన్న, ఇంకేం చేస్తాం, మన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేనప్పుడు ఏదో ఒకటి ఉంటే ఏ తింటే అదే అడ్జస్ట్ అయిపోవాలి. అబ్బా ధనువన్న, పడ్డావా? అబ్బా, నాకేం కాలేదురా, చేపలకి ఏం అవ్వలే కదా. అమ్మయ్య, ఏం అవ్వలే, అన్ని బకెట్లోనే ఉన్నాయిలే. సించాన్, ఫాస్ట్గా రా, ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా కూర కావాలంటే కూర, వేపుడు కావాలంటే వేపుడు, ఏది కావాలంటే అది వండుకుందాం. ఏం చేస్తాం, తినడానికి మనకు సరిగ్గా ఇప్పుడు ఏం లేదు, ఈ చేపలు తప్ప. కానీ సించాన్ గడు గ్రేట్ అబ్బా, ఎందుకంటే వాడు ఫ్యామిలీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు. ఇలానే చిన్నపిల్లలు ఇది కావాలి అది కావాలి అనకుండా మన ఫ్యామిలీ పరిస్థితి బట్టి మన అమ్మా నాన్నలు ఏది ఇస్తే అది తింటే అది దాన్ని తింటూ సంతృప్తిగా సరిపెట్టుకోవాలి, అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు మంచిగా చేపలు. అరే ఏంట్రా, నేనేంటి స్విమ్మింగ్ పూల్లో పడ్డాను? అరే 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 అరే, స్విమ్మింగ్ పూల్లో పడ్డానబ్బా. చేపలన్నీ పడిపోయి. అరే, చేపలు పడిపోయాయి కానీ డబ్బు ఎలా వచ్చింది? స్విమ్మింగ్ పూల్లో చేపలన్నీ పడ్డాయి కానీ డబ్బు ఎలా వచ్చింది? సించాన్ రే, ఇందులో చేపలు పడ్డాయి, ఒకసారి ఆగు. లోపల చేపలు ఏం చేస్తున్నాయో చూడాలి ఒకసారి. చేపలు 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 ఇక్కడే ఉంటాయి. అరే, ఇక్కడే ఉండాలి. చేపలన్నీ ఏమయ్యాయి? అరే, ఇదేంటి లోపల? అరే, ఇదేంటో పెద్ద డోర్లా ఉంది. ఆ చేపలన్నీ పోయి డబ్బులా ఎలా మారింది? ఇదేదో మాయాజాలంలా ఉంది. అరే, ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇది వాల్ట్లా ఉంది. సించాన్, ఇక్కడేదో పెద్ద డోర్లా ఉందిరా, ఇది వాల్ట్ అనుకుంటా. ఒకసారి చూస్తాగు. అరే, ఇదేదో పెద్ద వాల్ట్లా ఉంది. ఈ వాల్ట్ని ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా, కానీ ఇది ఓపెన్ చేయడానికి కనీసం అక్కడ ఏది కూడా లేదే, గడియ కూడా లేదు, ఉంటే ఓపెన్ చేయొచ్చు. అరే సించాన్. ధనువన్న, ఏమైంది? ఇందాక నుంచి ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం తిరిగిందో చెప్పు. ఏంటిది? ఈ బకెట్లోకి డబ్బు ఎలా వచ్చింది? చేపలన్నీ పోయాయా? ధనువన్న, ఇప్పుడు ఏం తింటావు? కానీ అంత డబ్బు ఎలా వచ్చింది ధనువన్న? అదేరా, నాకు అర్థం కావట్లేదు. కానీ మన స్విమ్మింగ్ పూల్లో మనకు తెలియకుండా ఒక వాల్ట్ ఎలా ఉంది? ఆ వాల్ డోర్ని ఓపెన్ చేస్తే అప్పుడు మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి అనుకుంటా. ఆ లోపల ఏముంటుందో ఒకసారి చూడాలి. అరే యార్, ఇది ఎక్కడ విడ్డూరం రా, మన స్విమ్మింగ్ పూల్లోని వాల్ట్ డోరా. అమ్మ బాబోయ్, ఈ డోర్ని మనం ఓపెన్ చేస్తే లోపలికి ఎక్కడికి వెళ్తామో, ఇక్కడి నుంచి ఏ లోకంలోకి వెళ్తామో, స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో ఉన్న డబ్బు మొత్తం మనకే వస్తుందేమో. సించాన్, అమ్మా ఏం చేయాలి? ఒకసారి ఆగండి. దీని లోపల మనకి ఏం తెలియట్లేదు. దీన్ని ఓపెన్ చేయడానికి కూడా ఏం లేదబ్బా. సించాన్, ఇక్కడ మనకి ఏం తెలియట్లేదురా. అరే, ఇక్కడ ఏదో నోట్ ఉంది, దీనిపైన ఏదో రాసి పెట్టింది. సించాన్, ఇక్కడ ఏదో రాశాడు రా. అరే, డూ దిస్ అండ్ ఓపెన్ వాల్ట్. అరే, ఇక్కడ ఏదో టాస్క్ ఇచ్చాడు. టేక్ ఏ బైసైకిల్ అండ్ జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ అంట. బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే హైయెస్ట్ బిల్డింగ్ అయి ఉంటుంది నాకు తెలిసి. అరే సించాన్, ఇక్కడ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారంగా నేనైతే టాస్క్ని చేసి కంప్లీట్ చేసి వచ్చిన వెంటనే మనకైతే ఈ వాల్ట్ ఓపెన్ అవుద్ది అనుకుంటా. అరే, ఇదేదో మంచిగా ఉన్నట్టుగా ఉంది. బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే హైయెస్ట్ బిల్డింగ్, ఆ బ్యాంక్ బిల్డింగ్ అయి ఉంటుంది. సించాన్, నేను తొందరగా వెళ్ళొస్తా, ఓకేనా? నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? సరే ధనువన్న, నువ్వు టాస్క్ చేసినట్టు రెడీగా ఉంటాను ఇక్కడ ఓపెన్ చేయడానికి. అప్పుడు వెంటనే ఇద్దరం కలిపి లోపలికి వెళ్దాం, ఓకేనా? నువ్వు వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా, కంప్లీట్ చేసుకునిరా ఫాస్ట్గా. ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటా, ఓకే? ఏం టాస్కో ఏంటో. ముందుగా వచ్చేసి బైసైకిల్. ఓకే, మనకైతే సైకిల్ అయితే రెడీగా ఉంది. ఈ సైకిల్ తీసుకొని ఆ బిగ్గెస్ట్, అదే ఆ హైయెస్ట్ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి జంప్ చేయాలన్నమాట. అమ్మ బాబోయ్, కాలు చేతులు ఇరుగుతాయేమో. ఇదేం టాస్క్ రా నాయన. ఇప్పుడు ఆ బిల్డింగ్ పైకి వెళ్ళాలా నేను? సరే, ఒకసారి మనం ట్రై చేద్దాం. ఎప్పుడు కూడా అక్కడి నుంచి జంప్ చేయలేదు, అది కూడా సైకిల్తో. అమ్మ బాబోయ్, ఈ సైకిల్ ఏంట్రా బాబోయ్. ఈ సైకిల్ అయితే మాత్రం అస్సలు ఆగట్లేదు, చాలా స్పీడ్గా ఉన్నట్టుగా ఉంది, మనకంటే స్పీడ్గా ఉంది. ఈ సైకిల్ని ఫాస్ట్గా తొక్కుని మనమైతే ఆ బిల్డింగ్ పై నుంచి అయితే జంప్ చేయబోతున్నాం. అరే, కార్ కంటే స్పీడ్గా వెళ్తున్నామా మనం?
ఈ సైకిల్లో ఉన్న ప్రత్యేకత అదబ్బా, చిన్న సైకిల్ అయినా సరే చాలా స్పీడ్గా వెళ్తుందన్నమాట. సో అందుకే దీనికి మంచిగా గేర్స్ కూడా వేయించాను. చాలా బాగుంటుంది ఈ సైకిల్ అయితే, అందుకే నా ఫేవరెట్ ఇది. ఎక్కడికైనా ఏ కార్ కంటే మనమైతే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, మనమైతే బిల్డింగ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి తొందరగా మనమైతే బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఆ పైనుంచి జంప్ చేస్తే కాలు చేతులు విరిగి పళ్ళు రాలుతాయేమో, నాకున్న 32 పళ్ళు కూడా ఊడిపోతాయేమో అనిపిస్తుంది. కానీ మనమైతే సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ఏ మాత్రమైనా పడ్డామంటే తర్వాత మనకు అవుతుంది, పడకుండా సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. కానీ అక్కడి నుంచి ల్యాండ్ అవ్వడం అంత సులభతరం కాదే. సరే ఏదో ఒకటి, ఇప్పుడు మనం ఆలోచించి వేస్ట్. ఫైనల్లీ మనమైతే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ ద్వారా అయితే లోపలికి అయితే వెళ్దాం. లోపల నుంచి డైరెక్ట్గా పైకే పంపించేస్తుంది ఆ లిఫ్ట్ అయితే. ఓకే, ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ రైట్ సైడ్లో రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి దీని పైకి అయితే వెళ్ళిన తరువాత మనకైతే దీనిపైకి వెళ్ళే మార్గం దొరుకుతుంది. వచ్చేసాం, బిల్డింగ్ వచ్చేసాం. కానీ ఇప్పుడు ఒక అతిపెద్ద టాస్కే చేయబోతున్నామే. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనమైతే ఇక్కడ నీలం కలర్లో ఉంటుంది, దీని దగ్గరికి అయితే రావాల్సి ఉంది. ఇదైతే ఆటోమేటిక్గా మనకి అక్కడికి టెలిపోర్ట్ అయితే చేస్తుంది. వచ్చేసామా? ఓ మై గాడ్! సో ఫైనలీ మనమైతే రూఫ్ టాప్కి అయితే రాలేదు, కానీ రూఫ్ పైకి అయితే వచ్చేసాం. ఓకే ఓకే, డన్. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడి నుంచి మెల్లగా ఎక్కేద్దాం. అరే యార్, ఓకే ఓకే వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. అరే ఎక్కు తల్లి ఎక్కు. ఓకే, డన్. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం గైస్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే బిగ్గెస్ట్ స్టంట్ అయితే చేయబోతున్నాం. సో ఇంకా నేనైతే టైం వృధా చేయదలుచుకోలేదు, ఫాస్ట్గా దూకేద్దాం అనుకుంటున్నాను. 3, 2, 1 జై హనుమాన్. అరే యార్, మనమైతే దూకేసాం కానీ ఎక్కడ? అరే అయిపోయింది. దేవుడా. అబ్బా, అమ్మా, సేఫ్ ల్యాండింగ్, మనకి ఏం కాలేదు. ఈ గుండెడేంటి పారిపోతున్నాడు మనల్ని చూసి. హలో, సారీ ఆంటీ, వెళ్ళొస్తా. ఓకే గైస్, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే దూకేసాం అనమాట. మన సైకిల్కి ఏం కాలేదు, మనకు కూడా ఏం కాలేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి బయటికి ఎలా వస్తాం? ఓకే, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల నుంచి మనం అయితే స్పీడ్గా వచ్చేసి ఇక్కడ నుంచి రోడ్డు పైకి వచ్చేసి తొందరగా మన ఇంటికి అయితే వెళ్దాం. వాల్ట్ డోర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. సించాన్ రెడీగా ఉండు. ధనువన్న నాకైతే మెసేజ్ పెట్టేశాడు, అంటే వాల్ట్ డోర్ ఓపెన్ అవుతుందని. ఈ డోర్ ఏంటి ఇంకా ఓపెన్ కాలేదు? అరే, ఇక్కడ మళ్ళీ ఇంకొక టాస్క్ వచ్చినట్టుగా ఉందే. ఒక టాస్క్తో ఓపెన్ కాదా ఇది? సరే, ఇదేంటో మనం చదువుదాం. డూ దిస్ అండ్ ఓపెన్ వాల్ట్, టేక్ ఎ బైసైకిల్ అండ్ ఇది ధనువన్నకు చేశాడు, అందుకే రైట్ మార్క్ వచ్చింది. క్రాష్ ఏ హెలిప్లేన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. హెలిప్లేనా? హెలికాప్టర్ విన్నాను, ప్లేన్ విన్నాను, ఈ హెలిప్లేన్ ఏంటబ్బా నాకు తెలియట్లేదు. సరే ఏదో ఒకటి. మనమైతే ముందుగా ఇప్పుడు గుర్తొచ్చింది, హెలిప్లేన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక హెలికాప్టర్ లాగా ఉండదు, ఒక ప్లేన్ లాగా ఉండదు. అది హెలికాప్టర్ లాగా దానిపైన రెక్కలు ఉండవు, అలా ప్లేన్ లాగా దానికి సెపరేట్గా అయితే ఉండదు. చూడడానికి హెలికాప్టర్లా ఉండి ప్లేన్లా వెళ్తుంది అనమాట, అదే హెలిప్లేన్. నాకే కన్ఫ్యూజన్గా ఉంది చెప్పడానికి. కానీ ఆ హెలిప్లేన్ ఎక్కడ ఉంటుందో మనకైతే తెలుసు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? మన ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది. అది చాలా వింతగా విడ్డూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలో మీకు తెలుసా? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ హెలిప్లేన్ తీసుకొచ్చి మనమైతే సిటీ మధ్యలోని దాన్ని వదిలేయాలన్నమాట. వదిలేసి అక్కడి నుంచి మనం జంప్ చేసి కింద ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అంటే దాన్ని క్రాష్ చేసి మనమైతే ల్యాండ్ అవ్వాలి. ఏంటో అన్నీ పెద్ద పెద్ద టాస్క్లే ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే మనం ఉన్న పేదరికం మొత్తం పోయి మనమైతే రిచ్ అయిపోతాం. అమ్మా, కానీ ఇంత కష్టపడాలా? సరే ఏదో ఒకటి, ఏం కష్టం పడకుండా కొంచెం కష్టం పడితేనే మనం మంచిగా అవుతున్నాం కదా. సరే ఏదో ఒకటి చేద్దాం. మనమైతే తొందరగా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వచ్చేసాం అబ్బా ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఓకే, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే మనం ఎంటర్ అవ్వాలి. ఇక్కడి నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఆ హెలిప్లేన్ ఎక్కడ ఉంటుందో ముందుగా కనిపెట్టాలి. అది ఎక్కడ ఉంటుందా అబ్బా? అది చూడడానికి వింతగా విట్టూరంగా ఉంటుంది. అది నాకు తెలిసి ఎక్కడ పెడతారంటే అది వేరే హౌస్లోనే పెడతారనుకుంటా. సరే, ముందుగా వచ్చేసి ఇంకేదైనా ఇది వచ్చేసి ప్లేను. ఇవన్నీ అతిపెద్ద ప్లేన్స్ అన్నమాట. ఇవి హెలిప్లేన్స్ కాదు. హెలిప్లేన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఎక్కడా నాకు అర్థం కావట్లేదే. సరే, కొంచెం ముందుకైతే వెళ్దాం. ఒక్కసారి దీన్ని మనం ప్రయత్నిద్దామా? ఇది ఒకసారి మనం ట్రై చేస్తే టాస్క్ కింద కౌంట్ అవుతుందో కౌంట్ అవ్వదో ఒకసారి వెళ్ళి చూద్దాం. దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం. అమ్మ బాబోయ్, ఇక్కడ ఎవడో ఉన్నాడు.
ఓ ఓ ఓ ఇక్కడ ఎవడో ఉన్నట్టుగా ఉన్నాడు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. రేయ్ ఎవడ్రా వాడు, పట్టుకోండి రాండి, పట్టుకోండి. ఓయ్ 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 అంకుల్, నీకు నాకు సంబంధం లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా, బాయ్ బాయ్. అమ్మ బాబోయ్, ఇదైతే కాదు, అనవసరంగా ఇక్కడ మనం టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు, మనం తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అదే ఆ వేర్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి తొందరగా. ఓకే, ఇదే వేర్ హౌస్. ఈ వేర్ హౌస్లో నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఆ హెలీ ప్లేన్ వచ్చేసి ఓకే, ఒకసారి మనం చూద్దాం. ఇక్కడికైతే వచ్చాం. ఓ మై గాడ్, ఇదే ఇదే ఆ హెలీ ప్లేన్. చూసారా, ఇది చూడడానికి హెలికాప్టర్లా ఉంది, కానీ ఇది హెలికాప్టర్ కాదు. ఇది చూడడానికి హెలికాప్టర్లా ఉన్న హెలికాప్టర్ కాదు, ప్లేన్లా ఉన్న ప్లేన్ కూడా కాదు, అటుకి ఇటుకి మధ్య ఉంది, కాబట్టి ఇదే హెలీ ప్లేన్. వావ్, ఇది చూడడానికి చాలా బాగుంది, కానీ ఇప్పుడు దీన్ని మనమైతే క్రాష్ చేయబోతున్నామా? అయ్యో, ఏం చేస్తాం, కానీ టాస్క్ కాబట్టి చేయక తప్పదంతే. సరే, మనమైతే చేసేద్దాం. దీని లోపలికి వెళ్ళి డ్రైవ్ చేసి సిటీ మధ్యలో వదిలేద్దాం. ఇది కూడా మన సిటీ మధ్యలో ఉన్న పెద్ద బిల్డింగ్ దగ్గరే వదిలేద్దాం, అక్కడే కదా సిటీ సెంటర్ అవుతుంది. సరే ఓకే, ఇదైతే పైకైతే లిఫ్ట్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్, మనమైతే ముందుకు వెళ్తున్నాం, కానీ స్లోగా వెళ్తున్నామే. పదవే పద, ఫాస్ట్గా పద. ఇది ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, ఇదైతే మనకి గాల్లో లిఫ్ట్ చేస్తుందన్నమాట. దీనికి రెక్కలు ఎక్కడున్నాయి? రెక్కలు లేకుండా ఎలా ఎగురుతున్నామో ఏంటో, ఇది డిఫరెంట్గా ఉందే. పైన రెక్కలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ రెక్కలు కాదు ఇవి. ఓ, దీనికి కిందన ఉందనుకుంటా. ఆ కిందన వచ్చేసి మొత్తం కంప్రెస్ చేస్తుంది, హెయిర్ అంతా కిందకి ప్రెషర్ పంపిస్తుంది, అప్పుడు ముందుకెళ్తుంది. సరే, మనమైతే ఎలా అయినా సరే తొందరగా మిడిల్ ఆఫ్ ద సిటీకి వెళ్ళి ఫాస్ట్గా దీని అయితే క్రాష్ చేసి మనమైతే ఆ టాస్క్ని కంప్లీట్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళి వాల్ట్ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న నిధి మొత్తం మనం సొంతం చేసుకోవాలి. అలానే ఆ లోపల ఏముంటుందో మనకి తెలియదు, మరి ఏం చేస్తాం? మన చేపలు పడిపోయినట్టునే మనకి డబ్బులు వచ్చాయి అంటే ఇప్పుడు ఏమొస్తుందో ఏంటో. సరే, మనమైతే ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చేసాం. ఇప్పుడు సిటీ సెంటర్లోకి అయితే వచ్చేసినట్టుగా ఉన్నాం. ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం క్రాష్ చేయబోతున్నాం, దూకేస్తున్నాం. క్రాష్ ల్యాండింగ్ అంటే దానికైతే క్రాష్ ల్యాండింగ్ అవుతుంది. మనకి మనం దిగేసాం. ఓ మై గాడ్, వెళ్ళిపోతుంది హెలీ ప్లేన్. టాటా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. అయ్యో, పడిపోతుంది. ఎంతో బాగుంది, కానీ దానికి ఏం కాదనుకుంటా, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అరే దానికి ఏం కాలేదు. అరే దేవుడా, దానికి ఏం కాలేదు. సూపర్, ఫైనల్లీ మనమైతే క్రాష్ ల్యాండింగ్ అయితే చేపించేసాం, కానీ దానికి ఏం కాలేదు. సూపర్, ఇప్పుడు వాళ్ళు పట్టుకొని కూడా వెళ్ళిపోతారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం కింద ల్యాండ్ అవ్వాలి. సరే, ఇప్పుడైతే మనం ఈ బిగ్గెస్ట్ బిల్డింగ్ పైన ల్యాండ్ అవుదాం. ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా మన ఇంటికి కూడా వెళ్ళిపోదాం. అరే నువ్వు ఆగవే, దీనిపైన ల్యాండ్ అవ్వడమే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు. అరే దిగాలి, ఆగు ఆగు ఆగు, దిగిపోతున్నా. ఇప్పుడు మనకైతే డోర్ ఓపెన్ అవ్వబోతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే మనమైతే పండగ చేసుకోబోతున్నాం. లోపల ఏముంటుందో చూడడానికి నేను లిటరల్లీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ల్యాండ్ అవుతున్నానంటే ఈ పారాచూట్కి కన్నం పడింది. అమ్మా, పడ్డాను. ఈ పారాచూట్కి ఇలా పక్క నుంచి కన్నం పడడం వల్లే మనమైతే కింద పడిపోయామన్నమాట. అందుకే ఇప్పుడు ఇంకో పారాచూట్ని ఉపయోగించి మనం తొందరగా ఇంటికి వెళ్ళి డోర్ని అయితే అన్లాక్ చేయబోతున్నాం. లెట్స్ గో, మనమైతే తొందరగా వెళ్ళిపోదామా? ఇప్పుడు ఇంకో పారాచూట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను జంప్ చేయబోతున్నాను ఇక్కడి నుంచి. 3, 2, 1. ఓకే, పారాచూట్ మనం ఓపెన్ చేయాలి. ఇందాక పారాచూట్కి మొత్తం చిల్లులు పడ్డాయి, అందుకే ఇప్పుడు మనం ఇంకొక పారాచూట్తో వెళ్తున్నాం. సరే, ఇప్పుడైతే మనం తొందరగా ఇంటికైతే వెళ్ళిపోదాం. అప్పుడు ఆ వాల్ట్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నిధి నిక్షేపాలన్నీ సొంతం చేసుకుందాం. ధనువన్న ఏం చేస్తున్నాడో ఏంటో, ధనువన్న వెళ్ళి ఓపెన్ చేశాడేమో డోరు. ఈ సించాన్ గాని ఇక్కడే ఉండి డోర్ ఓపెన్ చేయమని చెప్తే వెళ్ళిపోయాడు వీడు. అరే సరే, ఇది అరే ఏంటిది, వాల్ డోర్ ఇంకా ఓపెన్ కాలేదు. ఈ వాల్ట్ ఓపెన్ అవ్వదా? అప్పుడే ఓపెన్ అవ్వే. చేశాను టాస్క్, నేను కష్టపడి నా ప్రాణాలు పణంగా పెట్టి మరి టాస్క్ చేశాను, కానీ ఓపెన్ అవ్వలేదు. అరే మళ్ళీ ఇక్కడేదో టాస్క్ వచ్చిందబ్బా. ఇప్పుడు ఈ టాస్క్ని కూడా కంప్లీట్ చేయాలా? సరే చూద్దాం, ఆగండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనమైతే బైసైకిల్ అయిపోయింది. క్రాష్ హెలిప్లేనా? అమ్మో, సించన్ గడి చేస్తాడేమో హెలిప్లేన్ది నాకు తెలిసి. సూపర్. నెక్స్ట్ లెస్టర్ ల్యాప్టాప్ మస్ట్ బి షోలెన్ అండ్ థ్రోన్ ఇన్ టు దిస్ పూల్. అరే అమ్మ బాబోయ్, ఇప్పుడు చాలా పెద్ద టాస్కే ఇచ్చాడు కదా. ఓరి నాయనా, ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా? మనం లెస్టర్ హౌస్కి వెళ్ళి, అరే సించన్ నాకు ఇంకో టాస్క్ వచ్చిందిరా, నీకేమైనా టాస్క్లు ఉంటే నువ్వు చూడు, బాగానే చేసావు.
హెలిప్లేన్ని నువ్వు క్రాష్ చేసావా? సూపర్ రా. నేను ఆ టాస్క్ చేయడానికి వెళ్తున్నాను, నీ టాస్క్ ఉంటే చూడు. అమ్మ బాబోయ్, ఇప్పుడు మనం లెస్టర్ హౌస్ దగ్గరికి వెళ్ళాలంట. ఆ లెస్టర్ హౌస్కి ఎన్ని సీసీ కెమెరాస్ ఉంటాయో తెలుసా? ఇప్పుడు మనకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? లెస్టర్కి ఒక పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఆ ల్యాప్టాప్ని మనం దొంగలించి దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఈ పూల్లో దాన్ని పడేయాలంట. అదే ఈ స్విమ్మింగ్ పూల్లో దాన్ని పడేయాలంట. ఎంత పెద్ద టాస్క్లో ఇలాంటి టాస్క్లన్నీ మనకి రావాలా? సరే, ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడు ఇదే లాస్ట్ టాస్క్ అనుకుంటా, థర్డ్ టాస్క్. ఈ టాస్క్ని మనం తొందరగా కంప్లీట్ చేసేద్దాం. లెస్టర్ వచ్చేసి చాలా చాలా తెలివైనడు, కానీ లెస్టర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం తప్పించుకొని వెళ్ళాలంటే కష్టం. ఆ పక్కింటోడు ఎప్పుడు మార్నింగ్ మెలకువలోనే ఉంటాడు. లెస్టర్ మార్నింగ్ ఎప్పుడు పడుకునే ఉంటాడు, ఎందుకంటే లెస్టర్ ఎప్పుడు నైట్ వర్క్ చేస్తాడు కాబట్టి మార్నింగ్ పడుకుంటాడు. సో ఇప్పుడు మనం లెస్టర్ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలంటే, తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మనమైతే దొరికిపోతాం. దొరకకుండా తీసుకొని రావాలి కదా, మన టాస్క్ అదే. సో దొరకకుండా తీసుకొని రావాలంటే ముందుగా వచ్చేసి వాళ్ళ పక్కింటోడికి సో ఒక దెబ్బ వేయాలన్నమాట. వాడి దెబ్బకి స్పృహ తప్పిపోవాలి, వాడు పడిపోతాడు. సో పడిపోయిన వెంటనే నేనైతే వెంటనే మెల్లగా లెస్టర్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతా. లెస్టర్ హౌస్ లోపలికి ఎంటర్ అయిన తరువాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, సీసీ కెమెరాల్లో నుంచి మనం వచ్చే ఫుటేజ్ని మొత్తం డిలీట్ చేయాలి. అప్పుడు లెస్టర్కి ఆలోచన రాదు, కనీసం అసలు ప్రూఫ్ కూడా ఉండదు మనం వచ్చామని. సో అప్పుడు మనమైతే అప్పుడు మనం తొందరగా వెళ్ళి అప్పుడు లెస్టర్ యొక్క పర్సనల్ ల్యాప్టాప్ని మనం దొంగలించి దాన్ని మనం మన ఇంటికి తీసుకెళ్ళిపోబోతున్నాం. లెట్స్ గో. ఫైనల్లీ చాలా మంచి ఆలోచన అయితే వచ్చింది. ఈ ఆలోచనని మనం మంచిగా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, అంతా మనం అనుకున్నట్టుగానే అవుతుంది. సో ఇప్పటివరకు మనం అనుకున్నట్టుగానే అయింది. ఫస్ట్ బైసైకిల్ది బాగానే కంప్లీట్ చేసాం. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకోటి చేయబోతున్నాం. సించాన్ గడ్ అయితే చాలా గ్రేట్, హెలీప్లేన్ని క్రాష్ ల్యాండింగ్ చేశాడు. అది కూడా చాలా పెద్ద టాస్క్, అది నేను చేయడమే చాలా కష్టం, వాడే చేశాడంటే చాలా గ్రేట్ అది. ఓకే, ఏదో ఒకటి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లెస్టర్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి, అస్సలు దొరకకూడదు. దొరికితే మళ్ళీ మన టాస్క్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, నేనైతే సైకిల్ని ఇక్కడే ఆపేయాలనుకుంటున్నాను. అదిగోండి వాడు పక్కింటోడు ఇక్కడే ఉన్నాడు. వీడెప్పుడు బయటే ఉంటాడనమాట. వీడు చూస్తే ఖచ్చితంగా లెస్టర్కి చెప్పేస్తాడు. సో ఇప్పుడు వీడిని వెనక నుంచి ఒక దెబ్బ వేయాలి. సరే, ఇప్పుడు మనం ఎలా కొడదామంటే, ఇక్కడి నుంచి కొడితే వాడు చూసి తిరిగి మనల్ని కొడతాడు, అప్పుడు మనం దెబ్బలు తినేస్తాం. సో అందుకే మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం, వీళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. వీడి దగ్గర సీసీ కెమెరాస్ కూడా లేవు, ప్రాబ్లం లేదు. కానీ లెస్టర్ హౌస్లో అయితే మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ లేడు. కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ దాగుని ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నాడా అనేది. మనడు ఏం చేస్తున్నావురా ఇక్కడ? అమ్మ బాబోయ్, చిల్ అవుతున్నావా? వస్తున్నా. వీడికి ఇప్పుడు ఒక దెబ్బ వేసామంటే అప్పుడే వీడు కామ్ అయిపోతాడు. రే తమ్ముడు, తీసుకో. సారీ, నీకు నాకు సంబంధం లేదు, బట్ కొట్టాల్సి వచ్చింది. పడిపోయాడు. వాడు మళ్ళీ లేచేలోపు మనం ఇక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోవాలి. వాడు మనల్ని చూడలేదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ముందుగా వచ్చేసి ఇక్కడ సీసీ కెమెరాస్ అయితే చుట్టుపక్కల మన లెస్టర్ అయితే పెట్టే ఉంటాడు. అదిగోండి, ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, చూసారా? సో ఇక్కడ ఒక సీసీ కెమెరా. సో ఇంకా ఇంటి లోపల కూడా ఉంటాయన్నమాట. మనం ఈ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక సీసీ కెమెరా. సో ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇంకా ఇంటి ప్రతి మూల. ఇదిగోండి, దీనిపైన ఒకటి ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా అదిగోండి, ఇంటికి లెఫ్ట్ సైడ్లో కూడా పైన ఉంది, ఆ రైట్ సైడ్లో కూడా పైన అయితే ఉంది. మా బాబోయ్, ఇల్లు మొత్తం సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. అందుకే దొంగలు పడతారనే. ఇల్లు అయితే మొత్తం ఇలా ఉంటుంది, కానీ దొంగలు అయితే పడతారంతే. ఓకే, మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం. లెట్స్ గో. ఓరి నాయన, ఇంటి పైన కూడా సీసీ కెమెరాసా? ఓరి నాయన, ఈ లెస్టర్ అయితే వదిలిపెట్టేలా లేడే, ఎవడొచ్చినా కూడా. ఓకే, అగోండి, ఆ ఇంటి కార్నర్లో కూడా ఉంది ఒక సీసీ కెమెరా. అమ్మో, లెస్టర్ వచ్చేసి పడుకున్నాడు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ అయితే ఇక్కడే ఉంది. సో ఓకే, ఇప్పుడైతే ముందుగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం నేను డిలీట్ చేయబోతున్నాను, లేకపోతే మనం దొరికేస్తాం అనమాట. ఓకే, డిలీటింగ్. ఓకే, మనమైతే వచ్చిన టైం ఫ్రేమ్స్లో మొత్తం డిలీట్ చేసాం. ఎస్, ఫైనల్లీ డిలీటెడ్, మొత్తం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం అక్కడున్న ల్యాప్టాప్ని మెల్లగా తీసుకొని మనం తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లేకపోతే లెస్టర్ లేస్తే మనం అయిపోతాం మళ్ళీ. ఓకే, మనమైతే ల్యాప్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. డన్, తీసేసా. ల్యాప్టాప్ని తీసేసుకున్నాను. ఇప్పుడు తొందరగా వెళ్ళి దీనైతే మనం స్విమ్మింగ్ పూల్లో పడేయాలి, అప్పుడు మనకైతే డోర్ అన్లాక్ అవుతుంది. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే ల్యాప్టాప్ తీసేసుకున్నాం గాయస్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
ఓకే, వీడు ఇంకా పక్కింటి వాడు లేవలేదు, వాళ్ళు లేస్తే మళ్ళీ మనం దొరికిపోతాం. ఓకే, ల్యాప్టాప్ మన చేతిలోకి అయితే వచ్చేసింది. దీన్ని మనం వెనక్కి పెట్టుకుని తొందరగా వెళ్ళిపోదాం. దీన్ని మనం స్విమ్మింగ్ పూల్లో అయితే పడేయాలన్నమాట. వన్స్ దీన్ని పడేసిన వెంటనే మనకైతే టాస్క్ అన్నీ ఓపెన్ అయిపోయి సో గేట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వగానే మనమైతే ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళి అక్కడున్న స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తామేమో. ఏమో అక్కడ ఏముంటుందో కూడా మనకు తెలియదు. సో ముందుగా అయితే వాల్ డోర్ని ఓపెన్ చేయాలి. అక్కడ డోర్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఆ దేవుడే ప్రసాదించాడేమో మన కష్టాలు చూడలేక. ఫైనల్లీ మనమైతే అక్కడ ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేసాం. 3 టాస్క్లు 3/3 అక్కడ అన్నీ కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాం. నాకు తెలిసి ఇంకా టాస్క్లు అయితే లేవు. తొందరగా మనం ఇంటికైతే వెళ్ళాల్సిందే ఇప్పుడు. ఓకే, ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. నేను లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను ఈ ల్యాప్టాప్ని స్విమ్మింగ్ పూల్లో పడిస్తే అప్పుడు జరిగే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడడానికి. సరే మనమైతే వెళ్దాం. నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మాట్లాడుతుంటే ఇంకా 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 హ్యాపీనెస్ పెరిగిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం సించన్ గాడు వాడు కూడా టాస్క్ చేయడానికి వెళ్ళాడేమో. వాడు ఇక్కడ ఉన్నాడో లేడో ఒకసారి చూడాలి. ఓకే, మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా ఈ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి మనమైతే వాటర్లోని ముంచి పడేద్దాం. అప్పుడు వాటర్లో పడేసిన వెంటనే ఏం జరుగుతుందో ఆ మ్యాజిక్ మనకు చూడాలనిపిస్తుంది. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే దీని లోపల ముంచేసాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అరే ల్యాప్టాప్ అయితే పడేసాం. ఏమైంది ల్యాప్టాప్ లోపలే ఉంటుంది అనుకుంటున్నా. నాకు తెలిసి డోర్ కూడా ఓపెన్ అయిందేమో. అరే ల్యాప్టాప్ ఏమైందిరా? ల్యాప్టాప్ని కూడా ఈ వాల్ డోర్ మింగేసిందా ఏంటి? అమ్మ బాబోయ్, ఇది చాలా డేంజర్గా ఉందే. ఈ ల్యాప్టాప్ని పడేసాం. నాకు తెలిసి ఆ ల్యాప్టాప్లో ఉన్న కోడింగ్ ద్వారా ఈ డోర్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇది ఓపెన్ అవ్వలేదు. అరే ఓపెన్ అవ్వలేదంటే మళ్ళీ ఇంకేమైనా టాస్క్ ఇచ్చాడా ఏంటి? సరే ఒకసారి మనం చూద్దాం. అరే యార్, మళ్ళీ ఇక్కడ ఇంకేదో టాస్క్ ఇచ్చాడే. చూద్దాం ఆగండి. సో ఇవైతే మనం ఆల్రెడీ చేసినే ఉంటాయి స్టార్టింగ్లో. 1 2 3 టాస్కులు కంప్లీట్ చేసాం కదా. ఇంకా ఏం చేయాలి? అయిపోయింది కదా మొత్తం. అరే అరే మళ్ళీ ఇంకో టాస్కా? హెల్ప్ కాప్స్ 3 టైమ్స్. అంటే పోలీసులకి మనం 3 టైమ్స్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, వాళ్ళకి హెల్ప్ ఎలా చేయాలో తెలియదు. ఇదంతా పెద్ద టాస్క్లేనబ్బా. 3 టైమ్స్ ఇప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలా? ఓకే, వాళ్ళు ఎవరైనా దొంగల్ని వెతికే సమయంలో మనం వెళ్ళి వాళ్ళకి పట్టించామనుకోండి, అది కూడా 3 టైమ్స్. సో అప్పుడు మనం అయితే ఈజీగా ఈ టాస్క్ని కంప్లీట్ చేసినట్టే. లెట్స్ గో. ఓ మై గాడ్, నేను ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోయాను. మళ్ళీ పారాచూట్ని ఓపెన్ చేసుకొని వచ్చాను. అరే ధనువన్న ఎక్కడికో బయలుదేరుతున్నాడే. ఎక్కడికి వెళ్తున్నాడు? సరే, నాకు తెలిసి ఇంకేదో టాస్క్ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటికే ఇవన్నీ ఓపెన్ అయిపోవాలి. ఇంకా ఓపెన్ అవ్వకపోవడం ఏంటి? డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో పడిపోయాం. అదిరా, స్విమ్మింగ్ పూల్లో పడడంలో మనకు మించినోడు ఇంకెవడు ఉండడు. అరే ఇంకా ఈ డోర్ ఓపెన్ అవ్వలేదా? ఎన్ని టాస్కులు చేయాలి? ఎన్ని టాస్కులు చేస్తే ఓపెన్ అవుతావు నువ్వు? అరే నాకు తెలిసి ఇంకా లాస్ట్ ఒకే ఒక టాస్క్ ఉందనుకుంటా. ఆ టాస్క్ ఏంటో ఒకసారి మనం చూడాలి. ధనువను కూడా టాస్క్ చేయడానికి వెళ్ళాడేమో. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చేసిన టాస్క్లన్నీ అయిపోయాయి. హెల్ప్ కాప్స్ 3 టైమ్స్. ఇక డాట్స్ వచ్చాయంటే ధనువన్న దాన్ని చేయడానికి వెళ్ళాడేమో. ఏ మౌంటైన్ లైన్ అటాక్స్ ఎ డే, సో గో అండ్ సేవ్ ఇట్. ఓకే, ఒక మౌంటైన్ లైన్ వచ్చేసి ఒక డీర్ని అంటే ఒక దుప్పిని, అదే ఒక జింకని అటాక్ చేస్తుందంట. సో దాన్ని మనం తొందరగా వెళ్ళి సేవ్ చేయాలంట. ఒరే నేనే చిన్న ఓడిమంత ఉన్నాను, అది నన్ను తిరిగి మింగేసింది అనుకో, అప్పుడు నేను అయిపోతా. నేను చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చానబ్బా, మన ఇంటి దగ్గరికే. కానీ నాకు ఇక్కడ ఎవరు కూడా కనబడట్లేదు. ఒక పోలీస్ కనబడితే చాలు. సరే ఇటు సైడ్ చూద్దాం. మన కొండ ప్రదేశాల్లోనే ఎక్కువగా దొంగతనాలు చోరీలు జరుగుతాయి. సో ఇక్కడ ఉంటే మనకి ఏమైనా దొరకచ్చేమో చూద్దాం. ఎలా దొరుకుతారు? ముందుగా పోలీసుల దగ్గరికే మనం వెళ్ళాలి. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఓకే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఏమన్నా ఒకవేళ సహాయం కావాలంటే అడిగి మరీ చేద్దాం. ఓకేనా? అరే పోలీసులు, ఇదేం లక్కరా నాయనా? లక్ అంటే ఇదేరా, మనం అనుకున్నప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం. ఓకే, వీళ్ళు ఎవరిని చేస్తున్నారు చూడాలి. మనం వీళ్ళు చేసిన వాళ్ళు వెనక్కి పడి వాళ్ళ వెంటనే మనమైతే అరే అదిగోండి ఈ డబ్బా కారులో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు వెంటనే మనమైతే కింద పడేయాలి. ఇదిగోంటారే, తీసుకోండి. పోలీసులనే ఎదురిస్తున్నారా మీరు? అరే ఇడెవడో కాలుస్తున్నాడు, వీడిని వేసేసాం. అయిపోయాడు. ఓకే, ఫైనలీ కాల్ చేసాం. ఓకే సార్. ఓకే, మనమైతే ఫస్ట్ టైం హెల్ప్ చేసాం. అరే వీళ్ళని ఫాలో అవ్వాలి, వెళ్ళిపోతున్నారు వీళ్ళు మనం ఫాలో అయ్యామనుకోండి, వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ కావాలంటే వెంటనే మనమైతే వాళ్ళకి హెల్ప్ చేసేద్దాం. ఓకే తొందరగా వెళ్దాం. వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళకి ఇంకొక అప్డేట్ వచ్చిందేమో. ఒక దొంగనైతే మనం పట్టేసుకుందాం. ఇంకా 2 టైమ్స్ మనమైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ఎప్పుడైతే దొంగని పట్టుకోవడానికి వెళ్తారో అప్పుడైతే వాళ్ళు సైరన్ ఆన్ చేసుకుని వెళ్తారనమాట. ఆ సైరన్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దొంగని పట్టుకుంటారని. ఇప్పుడు సైరన్ సౌండ్ రావట్లేదు కాబట్టి వాళ్ళైతే దొంగని ఇంకా పట్టుకోవట్లేదు. సైరన్ సౌండ్ వచ్చినట్టే వాళ్ళు మనం ఫాలో అయ్యి వాళ్ళకంటే ముందు మనం దొంగని ఆపేసి దొంగని పట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దాం. బాగుంది కదా ప్లానింగ్? మన
మనం ప్లాన్ వేసామంటే స్కెచ్ చేసామంటే మరి మామూలుగా ఉండదన్నమాట. ఎటు వెళ్తున్నారు సారు? ఓకే, వీళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళు వెనక్కి మనం నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే దొంగలు పట్టుకోవడం అంటే అంత స్పీడ్ కాదు కదా, మెల్లమెల్లగా జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడైతే నోటీసు అప్డేట్స్ వస్తాయో అప్పుడు వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు మనం దాంట్లో హెల్ప్ చేద్దాం, ఓకేనా? ఇదైతే కొంచెం సమయం పట్టేలా ఉంది. అంతలోపు మన సించన్ గడు ఏం చేస్తున్నాడో ఏంటో నాకు తెలియట్లేదా? ఆ ఇప్పుడు ఈ సించన్ గడు కాపాడడానికి వచ్చేసాడు ఆ జింకని. ఇప్పుడు మీరు చూస్తారు కదా, పాపం ఆ జింక వచ్చేసి చాలా చాలా మంచిదంట. ఆ జింకకి ఇప్పుడే పిల్లలు పుట్టారంట. పాపం ఆ పిల్లలు చూసుకోలోపే ఈ మౌంటైన్ లైన్ అటాక్ చేసి చంపేస్తుందంట. అందుకే మనకి మంచి టాస్క్ అయితే వచ్చింది. ఈ టాస్క్లో మనం ఏం చేయాలంటే ఆ మౌంటైన్ లైన్ ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడైతే ఆ జింకని అటాక్ చేయబోతుంది. అప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ జింకని అప్పుడు కాపాడేయాలి. ఆ జింక అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ మౌంటైన్ లైన్ కూడా నేనేం చేయను, దాన్ని స్పృహ తప్పేలా చేస్తాను. అందుకే నా దగ్గర ఎలక్ట్రిక్ షాక్ గన్ అయితే ఉంది. అప్పుడు అది కొంచెం సేపు స్పృహ అయితే తప్పిపోతుంది. అప్పుడు మనం అక్కడి నుంచి దానికి హెల్ప్ చేసి తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే మనల్ని మింగేస్తుంది ఆ మౌంటైన్ లైన్ వచ్చేసి. ఓకే, ఫైనలీ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడే ఉంటుంది ఆ మౌంటైన్ లైన్ వచ్చేసి. ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎక్కడుంది? సరే, ఇక్కడైతే మనం ఆగుదాం. ఇక్కడ ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా నాకు అరే అమ్మో పాపం, అరే ఆ జింకని అది కొట్టేస్తున్నట్టుగా ఉంది. కొట్టడం కాదు, కరిచేస్తుంది. ఓరి నాయన, అమ్మో పాపం. అయ్యో, ఆ జింకకి ఏదైనా అయ్యేలోపు మనం తొందరగా వెళ్ళి అటాక్ చేసేయాలి. అయిపోయావే అమ్మ జింక, పారిపోయి ఇక్కడి నుంచి తొందరగా. అరే మళ్ళీ లేస్తుంది. అయ్యో అయ్యో, నో 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 నో, అమ్మాయి నా మీదకి వస్తుంది, తీసుకో. అమ్మ బాబోయ్, వెంటనే దీన్ని పడేలా చేసాం. ఇప్పుడు స్పృహ తప్పిపోయింది ఇది. తొందరగా మనమైతే జింకకి హెల్ప్ చేయాలి. జింక పారిపో ఇక్కడి నుంచి, తొందరగా పారిపో. అరే ఇది వెళ్ళట్లేదంటే, ఇదిగో ఇప్పుడు అది స్పృహ తప్పిపోయింది, మళ్ళీ లేస్తుంది. తొందరగా లేచి నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపో. నన్ను కాపాడినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు. నా కోసం నా పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు. మీకు కృతజ్ఞతలు చెప్పకుండా నేను వెళ్ళలేను, ఎందుకంటే జీవితకాలం మీకు రుణపడి ఉంటాను. వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అయ్యో, నా పిల్లలందరూ పాపం ఆకలితో ఎదురు చూస్తున్నారేమో. మనం తొందరగా వెళ్ళాలి. అమ్మా పాపం, నేను ఈసారి నుంచి వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడికి రాను, అక్కడే ఉంటా. అమ్మా ఫైనల్లీ ఆ జింక అయితే వెళ్ళిపోయింది. మనం కూడా తొందరగా పారిపోవాలి, లేకపోతే ఈ సింహం మనల్ని మింగేస్తుంది వచ్చి. ఓరే నాయన, తొందరగా వెళ్ళిపోవాలి. అందుకే గన్ అయితే నా చేతిలో పెట్టుకుని ఉంచాను. మళ్ళీ అది లేచిందంటే అప్పుడు మళ్ళీ దీన్ని స్పృహ తప్పేలా చేస్తాను. ఓకే, ఫైనల్లీ కార్లోకి వచ్చేసాం కాబట్టి సేఫ్గా ఉన్నట్టే. ఇప్పుడు తొందరగా మనమైతే వెళ్ళిపోదామంటారా? లెట్స్ గో. ఫైనల్లీ మనకున్న టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ ధను అన్న ఏం చేస్తున్నాడో చూడాలి. నాకు తెలిసి ఇప్పటికైతే టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ధను అన్న ఏదో టాస్క్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. అదే ఇందాక చూసాం కదా, ఆ పోలీసులకి హెల్ప్ చేయాలని, ఆ టాస్క్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు ధను అన్న. ఆ టాస్క్ కంప్లీట్ అవ్వగానే నాకు తెలిసి డోర్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా టాస్కులు చేసాం కదా, ఇంకా ఓపెన్ అవ్వకపోతే ఎలా చెప్పండి. సరే, ఇక్కడైతే మనం అస్సలు ఉండద్దు, ఎందుకంటే ఇది మొత్తం మౌంటైన్స్ లైన్ తిరిగే ప్రదేశం అనమాట. ఇక్కడ నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనలీ మనమైతే మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు తొందరగా లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ డోర్ని ఓపెన్ చేసి చూద్దాం. లోపల నాకు తెలిసి ఆ దేవుడు మన కోసం ఏదో మంచిగా దాచిపెట్టే ఉంచాడు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. వామో, ఇది అసలుకే అంకుల్ టోనీ కారు. ఆ టోనీ కారు దొంగలించుకొని నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడో ఏంటో. ఇందాక నుంచి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ ఇతను సైరన్ ఆన్ చేసినట్టుగా లేడే. సైరన్ ఎప్పుడు ఆన్ చేస్తారా తమ్ముడు? పోలీస్ అన్నా సైరన్. అమ్మ, ఆన్ చేశాడు. సైరన్ ఆన్ చేశాడు. చూడాలి ఒకసారి ఇప్పుడు. ఓ మై గాడ్ అంత ఓకే. అతను వెళ్ళి డాష్ ఇచ్చాడంటే ఖచ్చితంగా దాని లోపలే ఉంటారేమో అనిపిస్తుంది. సైరన్ ఆన్ చేసుకుని ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో పోలీస్ ఎప్పుడు మంచిగా డ్రైవ్ చేస్తాడు. ఒక్కసారి ఒకరిని గుద్దారంటే ఖచ్చితంగా వాడు ద్రోహి అయి ఉంటాడు. ద్రోహి అయితేనే గుద్దుతాడు. ఇంకొకసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఇంకొకసారి డాష్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అందులోనే ఉంటారు దొంగలు. ఒక్కసారి చూద్దాం. ఓకే, ఫైనలీ నాకైతే అర్థమైంది. ఇదిగోండి ఇందులోనే ఉన్నారు. దిగారు వీళ్ళు. అయిపోయారా మీరు నా చేతిలో? అయిపోయాడు. ఇదిగోండి రైట్ సైడ్. ఓకే, ఫైనల్లీ వాడిని నాకౌట్ చేసాం. 1, 2 ఇద్దరు అయిపోయారు. సార్ అయిపోయింది సార్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీళ్ళు కూడా మళ్ళీ బండెక్కారు. ఇంకా ఒక్కసారి మనం హెల్ప్ చేసామనుకోండి, మొత్తం మన టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. తొందరగా మనమైతే వాల్డోని కూడా ఓపెన్ చేసినట్టయితే అయిపోతుంది. ఇంకా ఒక్కసారి, ఒకే ఒక్కసారి చూద్దాం. ఒకసారి
సో ఈసారి వీళ్ళు ఎప్పుడైతే ఒకరిని డాష్ ఇస్తారో వాళ్ళని వెంటనే మనం వేసేయాలి. ఓకే, ఇతన్నే ఫాలో అవుతున్నాను. మెల్లగా మనం ఫాలో అవ్వాలి. ఒక్కసారి ఒక్కరిని డాష్ ఇవ్వండి సారు, తర్వాత మా పవర్ ఏంటో చూపిస్తాం మీకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా నార్మల్గా అనిపిస్తుంది. సో కొంచెం అరే సారీ, నేనే మీకు డాష్ ఇచ్చానా? సారీ అమ్మవయ్య. అరే ఏమన్నా ఉందా కారు? బుర్ర పాడుంది కారు, బెంట్లీలా ఉంది చూడడానికి. ఓకే, మనమైతే లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ కంప్లీట్ చేయబోతున్నాం. లాస్ట్ టాస్క్ అబ్బా, ఇంతసేపు అవుతుంది ఏంటి? అరే ఫాస్ట్గా వెళ్తున్నారు. ఓకే, డాష్ ఇచ్చారు, డన్. అర్థమైపోయింది, ఇందులోనే ఉన్నాడనమాట క్రిమినల్ గాడు, పారిపోతున్నాడు వీడు. ఆగరా రే, ఆగు, నీ బండి కంటే నా సైకిల్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఇప్పుడు నీకు చూపిస్తా. అరే వీడు వెళ్తున్నాడు. అయిపోయావరా నువ్వు. ఇప్పుడు వీడికి ఎలా కాదు, మనమే తొందరగా వెళ్ళి ఆపేయాలి. ఆ పోలీసులాగా డాష్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయావు నువ్వు. తీసుకో, ఇగో ఇప్పుడు దీపావళి పండుగ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. రే ఎక్కడికి పారిపోతారా నువ్వు? ఇదిగో తీసుకో. మొత్తం బుల్లెట్ల వర్షం అయిపోయింది. ఫైనల్లీ వీడిని కూడా మనమైతే ఆపేసాం. అయిపోయాడు. సో మన పోలీస్ అన్నలు కూడా దారిలో ఉన్నారు, వచ్చేసి ఉంటారు ఈ పాటికి. సో మనం ఫైనల్లీ కంప్లీట్ చేసాం. మీకు వెళ్దామా? అరే ఎవరు సారీ సార్. సారీ ఎందుకో, ఇందాక నుంచి నువ్వు మాకు మంచిగా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తా. అమ్మ బాబాయ్, వీళ్ళు మళ్ళీ నన్ను ఇంకేమైనా అంటారేమో అనుకున్నాను. ఇక మనం తొందరగా లెగెత్తాలి ఇక్కడి నుంచి, ఫాస్ట్గా వెళ్ళి వాల్ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని చూడాలి లోపల ఏముంటుందో. అమ్మయ్య, టాస్కులన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇందాక నుంచి మనం చేస్తూనే ఉన్నాం కదా, ఇంకేముంటాయి, అన్ని టాస్కులు కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అన్ని టాస్కులు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనం చేసామన్నమాట. సో ఖచ్చితంగా డోర్ అయితే ఓపెన్ అవ్వాల్సిందే. ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక నాకైతే తొందరగా చూడాలనిపిస్తుంది, ఆ డోర్ ఓపెన్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం ఇంటి దగ్గరికి. సించాన్ గడ్ ఎక్కడున్నాడో ఏంటో. సించాన్ గడ్ కూడా తొందరగా వస్తే మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చు ఏముంది ఎలా ఉంది అనేది. ఓకే, లెట్స్ గో. నేను కూడా వచ్చేస్తున్నా. నాకు తెలిసి ధనువన్న ఇప్పటికే టాస్క్లన్నీ కంప్లీట్ చేసే ఉంటాడు అనిపిస్తుంది. మనం కూడా మన టాస్క్లన్నీ కంప్లీట్ చేసాం. మళ్ళీ వాడు ఇంకేమైనా టాస్క్ ఇస్తాడేమో చూడాలి. నాకు తెలిసి దేవుడి దయవల్ల మళ్ళీ ఇవ్వడనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే మనం చాలా టాస్కులు చేసాం. ధనువన్న నాకంటే ఎక్కువ టాస్కులు అయితే చేశాడు. ఖచ్చితంగా డోర్ అయితే ఓపెన్ అవ్వాలి. తొందరగా ఓపెన్ అయితే ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది. మనమైతే మన ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. మరికొద్ది క్షణాల్లో ఆ డోర్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. చూసిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న ఆ స్వర్గాన్ని ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మనమైతే వచ్చేసామన్నమాట మన ఇంటి దగ్గరికి. ఓ ధనువన్న, ఇక్కడే ఉన్నావా? ఏం జరిగింది? మొత్తానికి మన టాస్క్లని కంప్లీట్ చేసాం కదా, చెప్పు. రే సించాన్, నేను కూడా నువ్వు వచ్చినంత వరకు వెళ్ళలేదురా, అక్కడే ఉంచి మళ్ళీ రిటర్న్ అయిపోయా. ఇద్దరం కలిసి వెళ్దామని. రే ఆగరా, నేను వస్తున్నాను, ఆగరా. రే నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంట్రా? వస్తున్నా. అరే ఓపెన్ అయిందా ఇది? సించాన్ ఓపెన్ అయిందిరా. అరే దూకే. ఒరే సించాన్ అబ్బా, ఎక్కడికి వచ్చావు? అరే స్విమ్మింగ్ పూల్ ఏంటి మొత్తం దట్టంగా తయారైంది, మొత్తం నాచుతో తయారైందేంటి స్విమ్మింగ్ పూల్? లోపలికి మనం ఎక్కడికి వచ్చినట్టుగా ఉన్నాం. అరే మనం పాతాళంలోకి వచ్చామా ఏంటి కొంపదీసి? అమ్మ బాబోయ్, ఇదేంటి? ఏదో స్వర్గం ఉన్న ప్రదేశానికి వెళ్తాం అది ఇది అనుకుని ఇంత కష్టపడ్డాం, కానీ కష్టం మొత్తం వృధా అయిపోయింది. షిట్ యార్, ఇదేదో కూలిపోయిన షిప్లా ఉంది. ఇక్కడికి వచ్చాం మనం. మనకి బ్యాడ్ లక్ అంటే ఇలానే ఉంటుందేమో, మరి ఇంకేం చేస్తాం. ఎంతో కష్టపడ్డాం దాన్ని ఓపెన్ చేయడానికి. మన పేదరికం మొత్తం పోతుంది అనుకున్నాం, కానీ అన్నీ అనుకున్నట్టుగా అవ్వవు కదా. అన్నీ అనుకున్నట్టుగా అయితే ఎప్పుడో బాగుండు. ఇంకేం చేస్తాం. సించాన్ ఏం చేస్తున్నావు నువ్వు? మన కష్టం మొత్తం వృధా అయిపోయిందా? రే సించాన్, ఏం కాదురా, ఏం చేస్తాం. ఇంకా మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండి మనకి ప్రయోజనం లేదు. అరే ఏంటిది? సించాన్ ఇక్కడ చూడు. ఊరి నాయనా, బంగారం. ఓరే ఇంత బంగారమా? సించాన్, నాకు తెలిసి ఇదేదో పైరేట్ యొక్క షిప్ అనుకుంటా. అది అప్పుడెప్పుడో కూలిపోవడం వల్ల దీంట్లో ఉన్న బంగారం మొత్తం ఇలానే ఉందిరా. చూడు ఎంత బంగారం ఉందో. మన కష్టం మొత్తం గట్టెక్కిపోయింది. వామో, ఇంత బంగారమా? అమ్మా ధనువన్న, మనం ఎంతో కష్టపడ్డాం, చివరికి మన కష్టానికి ఫలితం కూడా వచ్చింది. ఇంత బంగారం దొరికింది. బంగారం సూపర్. ధనువన్న, ఇప్పుడు నచ్చినట్టుగా మనకు నచ్చిన కారు కొనుక్కోవచ్చు, నచ్చిన బైక్ కొనుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సూపర్. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా బంగారం దొరికేసింది. అవునరా సించాన్, నిజంగానే దొరికేసింది. సూపర్. కానీ ఇదంతా మిస్టరీస్గా ఉంది. ఇంతకీ మన స్విమ్మింగ్ పూల్లో ఇదంతా ఎలా జరిగిందంటావు?